హలో ఎవరీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనేది మనమైతే వీడియోస్ అయితే చేస్తుంటాం. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో TRIX అని చెప్పేసి ఈ ఇండికేటర్ గురించి అయితే ప్రీవియస్ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం అయితే తెలుసుకొని దాని యొక్క బెటరా లేకపోతే మనం నేనైతే యూజ్ చేస్తా లేదని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇక్కడ ట్రూ ఇదైతే మనమైతే ట్రూ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది చెప్పైతే యాక్టివేట్ అయితే చేస్తాను. దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మనమైతే చూస్తాం. ఇక్కడ ఎప్పుడైతే ఇది అప్ సైడ్ ఉంటే సి స్ట్రాంగ్, ఇది అప్ సైడ్ ఉంటే పి స్ట్రాంగ్, అంటే ఇది ఇప్పుడు అప్ సైడ్ ఉంది కాబట్టి పి స్ట్రాంగ్, ఇది అప్ సైడ్ ఉంటే సి స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం మనం బ్లూ కలర్ది ఏమో లో సైడ్ ఉంటే పి స్ట్రాంగ్, రెడ్ కలర్ అప్ సైడ్ ఉంటే పి స్ట్రాంగ్. ఇది మాత్రం ఈ రకంగా ఉంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇది మనం టైం ఫ్రేమ్ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనమైతే యూజ్ చేస్తున్నాం. ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ చూడండి బ్లూ ఇది ఉంది కాబట్టి కాల్ అనేది స్ట్రాంగ్. దీన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో దీని గురించి అయితే మనమైతే ఫర్దర్గా ఒకసారి వీటి యొక్క సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసి ఫర్దర్గా మనం చూద్దాం. వీటి యొక్క సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఇక్కడ లెంత్ అనేది 25 ఉంది, షార్ట్ లెంత్ అనేది 13 ఉంది, సిగ్నల్ లెంత్ అనేది 13 మాత్రం ఉంది. ఇక్కడ స్టైల్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ విజిబిలిటీ ఈ రకంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఉంది. మీ ఈ ఇండికేటర్ మీరు యూజ్ చేస్తున్నారు లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే దీంతో అయితే పెద్ద యూజ్ అయితే లేదా, నా యొక్క పర్సనల్ ఒపీనియన్, మీరు యూజ్ చేస్తారా లేదా అనేది అది మీ యొక్క ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనమైతే చూద్దాం. దీన్ని అయితే తీసేసి నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనమైతే యాక్టివేట్ అయితే చేద్దాం. తర్వాత అల్టిమేట్ యాక్సిలరేటర్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. దీంతో ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఓకే, ఇది అనేది ఎప్పుడైతే 8కి మూవ్ అవుతుందో, ఇది ఎప్పుడైతే 8కి రీచ్ అవుతుందో మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అంటే పిఈ సైడ్ మన ఎంట్రీ కూడా చూడాలి. ఎప్పుడైతే ఇది 10కి వస్తుందో, 10, 12, 13 ఈ రేంజ్కి వస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇది 10కి అయితే ఆ రేంజ్కి వస్తే మాత్రం మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది 50 నుంచి వెళ్ళి అప్ సైడ్ అయితే పోతుంది. ఎప్పుడైతే ఇది 40 ఆ రేంజ్ అంతే 30 ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం అప్ సైడ్ అయితే పోతుంది. ఒక దీంతో అయితే పెద్ద యూజ్ అయితే లేదు. దీన్ని కూడా నేనైతే యూజ్ చేయను. ఓకే, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అట్లీస్ట్ మీరు 6 మంత్స్ అయితే పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. దాంతో కూడా పెద్ద యూజ్ అయితే ఏం లేదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్స్ అయితే యాక్టివేట్ అయితే చేసిన తర్వాత దీని యొక్క అప్ అండ్ డౌన్ ఇది ఈ రకంగా అప్ అండ్ డౌన్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీంతో కూడా ఒక వాల్యూమ్స్ తోటి కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంత వాల్యూమ్స్ ఉంది, ఏదైతే యాక్టివ్ ఉంది అని చెప్పేసి చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే దీంతో అయితే నేనైతే ఈ వాల్యూమ్ తోటి అయితే నేనైతే ట్రేడ్ అయితే చేయను. అది నా ఒపీనియన్. ఒక మీరైతే చేస్తారో ఒకసారి కామెంట్ అయితే, ఎవరైతే వాల్యూమ్ బేస్ చేసుకొని ట్రేడింగ్ అయితే చేస్తారో వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అందుకోసం దేనికో నేను రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే యాక్టివేట్ అయితే చేస్తాను. ప్రతి ఇండికేటర్ ఏదైతే బెస్ట్ ఇండికేటర్ దాంతో అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ ఏంటిదంటే ఇక నెక్స్ట్ విజిబుల్ యావరేజ్ ప్రైస్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకే, దీంతో అయితే ఫర్దర్గా మనమైతే క్లోజ్ చేస్తాం. ఇక్కడ యావరేజ్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ అయితే
దీంతో కూడా మనకి ఎలాంటి యూజ్ అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నెక్స్ట్ ఫర్దర్ వీడియోల గురించి అయితే మనం అయితే చూసుకుందాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటితో అయితే మనమైతే ట్రేడ్ చేద్దాం. ఇవైతే కూడా ఇప్పుడు నేను ఇక్కడ నేనైతే ఏదైతే మనం ఇక్కడ స్టార్లు ఇవన్నీ కూడా బెటర్ ఇండికేషన్స్, వీటి గురించి మళ్ళీ మనమైతే ఫిల్టర్ చేసి ఫర్దర్గా ఓన్లీ 5 ఇండికేటర్స్ మాత్రం మనం యాక్టివేట్ చేసేది, వాటితో అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.